Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం హౌ టు ప్రిపేర్ DVC R20 ఎస్పెషల్లీ సప్లీ వాళ్ళ కోసం చేస్తున్నాను ఈ వీడియో. సో ఎలా క్లియర్ చేయాలనే వీడియో చేస్తున్నాను ఆల్రెడీ. హౌ టు క్లియర్ అనేది చెప్పున్నాను. హౌ టు ప్రిపేర్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రాయాలి, ఇంకా చెప్పాలంటే హౌ టు రైట్ ద ఎగ్జామ్. ఎగ్జామ్లో మనం ఎలా రాయాలి, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను చెప్తున్నాను. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ చూపిస్తాను. ఒక 3 యూనిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్ గురించి మాట్లాడతాం, తర్వాత రిమైనింగ్ యూనిట్స్ ఇంపార్టెంట్ కూడా చెప్తాను. సో ఫస్ట్ మీకు R20 కోసం చెప్తున్నా. ఇది R23 వాళ్ళు కూడా ఈ క్వశ్చన్సే ప్రిపేర్ అయినా సరిపోతుంది. అయితే ఇక్కడ నేను యూనిట్ 1 అని చెప్పేది, మీకు యూనిట్ 2 అని ఉంటుంది, అంతే తేడా. సో ఇక్కడ యూనిట్ 1 ఏముంటుందంటే హయ్యర్ ఆర్డర్ డిఈ ఉంటుంది. యూనిట్ 1లో మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడిగాడు నేను, సాల్వ్ d² - 2d + 1 × y ఏదో ఉంది. ఇక్కడ ఉంది అంటే మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే, దీంట్లో ఇది రాయడం తెలియాలి. యాక్సిలరీ ఈక్వేషన్ d ఉండే దగ్గర m రాయాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్తాను నేను. d ఉండే దగ్గర m రాయాలి. m రాస్తే ఇలా వస్తుంది అనేది రాయగలగాలి. m వాల్యూస్ కనుక్కోగలగాలి. దీనికి CF టేబుల్ అని ఉంది. ఆ CF టేబుల్ గుర్తుంటే మనం రాయొచ్చు. ఒకవేళ రియల్ అండ్ డిఫరెంట్ నేను చెప్పున్నాను, ఆ వీడియో కూడా ఉంది, CF వీడియోని. ఈ ప్రాబ్లమ్స్కి ఇంపార్టెంట్ వీడియోస్ లింక్స్ ఇస్తాను, PDF లింక్స్ ఇస్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఉండేటువంటి ఆన్సర్స్ లింకు ఇస్తాను. అన్నిటినీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. రియల్ అండ్ డిఫరెంట్ అంటే మీరు ఇలా రాస్తారు, C1e⁻m1x C2e⁻m2x ఈ ఫామ్లో తెలియాలి. అదే ఈక్వల్గా ఉంటే C1 + C2x అని ఇది రిప్రజెంట్ చేసి ఉండాలి. మీరు ఇలా రాసి ఉండాలి చాలు. అలానే పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే ఇలా స్టార్ట్ చేయగలగాలి. దేనికైనా పర్టికులర్ ఇంటిగ్రల్ y కోఎఫిషియంట్ ఇక్కడ RHSలో ఉండేది ఇక్కడ రాయాలి. e⁻x ఫస్ట్ రూల్, PI రూల్స్ కూడా ఉన్నాయి. d ప్లేస్లో 1 రాయాలి. 1 రాస్తే 0 వస్తే రాయకూడదు. రాయకుండా x⁻k/k రాయాలి. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. సమ్ e⁻−x వస్తుంది. d ప్లేస్లో -1 రాయాలి. -1 రాస్తే మీకు 0 రాదు, ఆన్సర్ ఓవర్. సరే ఇక్కడ +1, d ప్లేస్లో +1 రాయాలి. +1 రాసామంటే 1/1 + 2 + 1 e⁻x వస్తుంది. ఆన్సర్ అయిపోయినట్టే అక్కడికి. అలానే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో ప్రాబ్లం పడితే మీరు ఎలా రాయాలి అంటే, దీంట్లో కానీ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఇవి చూస్తాం మేము. ఏకి ఈ ఫార్ములా రాశారా, ఇది కనబడాలి. బి ఉందా, ఇది చూస్తాము. దీనికి ముందు CF కనుక్కోవాలి. CF ఎలా కనుక్కోవాలి, ఇలా CF ఈ d ప్లేస్లో m రాసున్నారా, ఇది రాశారా, ఇంతవరకు రాసిన తర్వాత u ఏంటి v ఏంటి కనుక్కొని AB వాల్యూస్ కనుక్కొని పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే AU + BV. ఇలా 5 రూల్స్ ఉంటాయి. ఇక్కడ నేను పర్టికులర్ ఇంటిగ్రల్ ఫస్ట్ రూల్ చూపించాను. ఇలా 5 రూల్స్కి పర్టికులర్ ఇంటిగ్రల్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికి రూల్ ఎలా అప్లై చేయాలని ఒకే వీడియో చేస్తున్నాను. ఆ వీడియో కూడా చూడండి, సరిపోతుంది. ఇది యూనిట్ 1లో మీరు ప్రజెంట్ చేసేవే. ఎలా ప్రజెంట్, యూనిట్ 1 క్వశ్చనా, ఇది కంపల్సరీ ఉండాలి. CF ఉండాలి, PI ఉండాలి. మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్సా, ఈ 2 ఉండాలి. సో ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూపిస్తున్నాను మీకు యూనిట్ 1 నుంచి. ఇవి DVCలో ఈ PDF, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ PDF లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి అన్ని రూల్స్ ఉంటాయి దీంట్లో, ఆల్ రూల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ రూల్, సెకండ్ రూల్, ఇది సెకండ్ రూల్, ఇది సెకండ్ రూల్, దీంట్లో థర్డ్ రూల్ ఉంది, సెకండ్ రూల్ ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ 3 రూల్స్ కల్పించినాడు ఇక్కడ. ఫస్ట్ రూల్, సెకండ్ రూల్, థర్డ్ రూల్, ఇలాంటిది. ఫోర్త్ రూల్, ఇది సెకండ్ రూల్, థర్డ్ రూల్. ఇలా ప్రతి రూల్కి ఒక్కొక్క వీడియో లెక్చర్ కూడా ఉంది. పర్టికులర్ ఇంటిగ్రల్ వీడియోస్ కూడా పెడతాను, లింక్ పెడతాను. ఇది మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి. కొసీకెంట్ x, tan x, సీకెంట్ x అని చెప్తుంటాం. వీటితో పాటు కొన్ని సమ్స్ నేను మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్లో పర్టికులర్గా రీసెంట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా నేను చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ప్రాబ్లమ్స్కి ఆన్సర్స్ ఉండేటువంటి PDF లింక్ కూడా ఇస్తాను. R20 DEVC అనే ఒక PDF పెడతాను. దాన్ని మీరు చూసారంటే వీటన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి. దిస్ ఈజ్ అబౌట్ యూనిట్ 1. యూనిట్ 1 అయినాక నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే,
యూనిట్ 4కి వెళ్ళిపోమంటాను. యూనిట్ 4 యూనిట్ 5. సో యూనిట్ 4 యూనిట్ 5. యూనిట్ 4లో డైరెక్షనల్ డెరివేటివ్ పైన సమ్మబడింది. డైరెక్షనల్ డెరివేటివ్ పైన సమ్మబడింది అంటే మీరు ఫార్ములా ఇది గుర్తుపెట్టుకో ఉండాలి. డెల్ ఎఫ్ డాట్ ఈ క్యాప్, ఒక ఫంక్షన్ ఒక పాయింట్ వెక్టార్ ఇస్తే డెల్ ఎఫ్ అంటే తెలియాలి, ఇది రాయగలగాలి. డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ ఐ, డో ఎఫ్ బై డో వై ఇంటూ జే, డో ఎఫ్ బై డో జెడ్ ఇంటూ కే అని రాయాలి. ఈ క్యాప్ అంటే ఏ బార్ బై మోడ్ ఏ బార్ కనబడాలి. ఇవి కనబడితే మీకు 100% జీరో పడదు. మీరు రాసిన ప్రాబ్లంకి ఆన్సర్కి ప్రతి దానికి మార్క్స్ పడితే 100% పాస్ అయిపోతారు. ఇది డైరెక్షనల్ డెరివేటివ్. యూనిట్ నార్మల్ షార్ట్ ఆన్సర్ ఒక క్వశ్చన్ ఉంటుంది. యూనిట్ నార్మల్ అంటే డెల్ ఎఫ్ బై మోడ్ డెల్ ఎఫ్ అని తెలియాలి. యాంగిల్ కనుక్కునే దానిపైన సమ్ ఉంటుంది, దానికి ఈ ఫార్ములా గుర్తుండాలి. n1 బార్ డాట్ n2 బార్ బై మోడ్యులస్ n1 బార్ డాట్ మోడ్యులస్ n2 బార్ అని తెలియాలి. ఇవి మాకు కనబడాలి. కనబడితే జీరో పడదు. ఓకేనా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ సమ్స్ ఉన్నాయి. ఏ ఆర్ సమ్ వచ్చినా నేను చూపిస్తా. సమ్స్ ఇంపార్టెంట్ సమ్స్. ఏ ఆర్ సమ్ వచ్చినా ఫస్ట్ ఆర్ బార్ అంటే xi yj ప్లస్ జెడ్కే రాసేయాలి. ఆర్ స్క్వేర్ అంటే ఇలా ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని. అలానే డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్, డో ఆర్ బై డో వై అంటే వై బై ఆర్, డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్. ఇవి నోటెడ్ అయిపోయి ఉండాలి. ఓకేనా. ఇవన్నీ మీకు వచ్చేసి ఇది మీరు ఏ ఆర్ సమ్ వచ్చినా మీరు వేయచ్చు. అలానే ఇర్రోటేషనల్ అంటాడు. ఇర్రోటేషనల్ అంటే కర్ల్ ఎఫ్ బార్ జీరో అని ప్రూవ్ చేయడం. సొలనాయిడల్ అంటాడు. సొలనాయిడల్ అంటే డైవ్ ఎఫ్ బార్ జీరో అని ప్రూవ్ చేయడం. ఈ నాలెడ్జ్ ఫస్ట్ తెచ్చుకోండి, తరువాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, డైరెక్షనల్ డెరివేటివ్ యూనిట్ 4 and 5లో ఇక్కడ యూనిట్ 4లో డైరెక్షనల్ డెరివేటివ్ కనుక్కునేది. ఈ సమ్ చాలాసార్లు అడుగున్నాడు, పీక్యూ సమ్ అంటాం. అలానే రెండు ఫంక్షన్స్ ఇస్తే డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా మారిపోతుంది, డెల్ ఎఫ్ డాట్ డెల్ జీ బై మోడ్ డెల్ జీ అని. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను డైరెక్షనల్ డెరివేటివ్ సమ్స్ చెప్పున్నాను, ఈ సమ్ కూడా. అలానే పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాను వీటికి. ఓకేనా. ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి. డైరెక్షనల్ డెరివేటివ్ సమ్, డైరెక్ట్ సమ్ ఇది. నెక్స్ట్ యూనిట్ నార్మల్ షార్ట్ ఆన్సర్కి, యాంగిల్ కనుక్కునేది షార్ట్ ఆన్సర్కి. ఇవి ఆర్ సమ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ సమ్స్ అంటే ఇది కానీ ఇది కానీ ఇవి ఆర్ సమ్స్. ఈ రెండు చాలాసార్లు అడిగిన, ఇది కూడా ఆర్ సమ్మే. కర్ల్ ఆర్ పవర్ ఆన్. ఇంక ఇర్రోటేషనల్లో స్కేలార్ పొటెన్షియల్ కనుక్కునేది, ఇర్రోటేషనల్ ప్రూవ్ చేసేది. ఈ సమ్ R50లో చాలాసార్లు ఎస్ఏకే అడిగేస్తాడు ఈ సమ్ అయితే. ఓకేనా. అది యూనిట్ 4. ఇక యూనిట్ 5 వచ్చేసి స్టోక్స్ థీరం, గ్రీన్స్ థీరం, గాస్ డైవర్జెన్స్ థీరం. వీటిపైన సమ్స్, ఇంపార్టెంట్ సమ్స్. వీటిపైన ఎలా రాయాలని ఎందుకు చెప్పట్లేదు అంటే దీనికి ఒక వీడియో చెప్పున్నాను నేను. స్టోక్స్, గ్రీన్స్, గాస్ పైన ఒక ప్రాబ్లం వస్తే ఎలా అటెంప్ట్ చేయాలి, ఎంతవరకు వేయాలి అనేది ఒక పర్టికులర్ ఎక్స్క్లూజివ్ వీడియో యూనిట్ 5లో జస్ట్ తక్కువ టైంలో చెప్పేస్తున్నాను. ఈ 3 థియరమ్స్ గురించే, మొత్తం సమ్స్ ఆన్సర్స్ కాదు నేను చెప్పేది. ఒక స్టోక్స్ థియరం నుంచి వచ్చింది, ఫంక్షన్ రాయాలి, స్టేట్మెంట్ రాయాలి, ఏం కనుక్కోవాలి, కర్ల్ ఎఫ్ బార్ కనుక్కోవాలి, అంతే చాలు. అవి క్రిస్టల్ క్లియర్గా ఆ ఒక్క వీడియో లింక్ యూనిట్ 5 స్టోక్స్, గ్రీన్స్, గాస్ అని ఒక వీడియో లింక్ ఇస్తాను. ఆ ఒక్క వీడియో చూడండి, తెలిసిపోతుంది. ఇవి సమ్స్, ఇంపార్టెంట్ సమ్స్. ఈ 3 యూనిట్లు సరిపోతాయి. ఏం చెప్పినాను నేను? యూనిట్ 1 చెప్పాను, యూనిట్ 4 చెప్పాను, యూనిట్ 5. R23 వాళ్ళు అయితే యూనిట్ 4, యూనిట్ 5 ఇదే. యూనిట్ 2 అనుకోవాలి నేను ఇప్పుడు చెప్పిన యూనిట్ 1, R23 అయితే. ఓకేనా. R20 వాళ్ళకి యూనిట్ 4, యూనిట్ 5 సప్లీ వాళ్ళ కోసం ఇది. ఓకేనా. నెక్స్ట్ మేము ప్రిపేర్ అవ్వగలుగుతాము అంటే R20 వాళ్ళకి యూనిట్ 2, R23 అయితే యూనిట్ 3 ఇది. ఇవి ప్రిపేర్ అయిన తర్వాత మా వల్ల అవుతుంది అంటే ఇవి యూనిట్ 2లో ఇంపార్టెంట్వి. ఇది మీ ఇష్టం. ఫామ్ పీడీ బై ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ అని 2 మార్క్స్ అయితే ఈజీగా ఉంటాయి, వేసేయచ్చు. ఓకేనా. కాన్స్టెంట్ ఇవి, ఎలిమినేటింగ్ కాన్స్టెంట్. ఇది ఎలిమినేటింగ్ ఫంక్షన్ ఎలిమినేట్ చేసేది. ఓకేనా. ఫంక్షన్ ఎలిమినేట్ చేసి మనం పీడీ ఫామ్ చేసేది యూనిట్ 2 ఇది.
ఇది లీనియర్ లెగ్రాంజెస్ మెథడ్లో లీనియర్ పీడీఈ సాల్వ్ చేసేది. ఇలాంటి సమ్స్ మనకు 2 మార్క్స్కి ఈజీగా ఉంటాయి. ఇవన్నీ ఇవి ఎస్ఏ టైప్. ఓకేనా? ఈ మోడల్స్ చూసుకోండి. సార్ ఇంకొక యూనిట్ ఎందుకు వదిలేయడం, దాని గురించి ఏమైనా చెప్తారా అంటే, యూనిట్ 3లో మీకు ఇది R23 వాళ్ళకి లేదు, ఓన్లీ R20. మెథడ్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ అని ఉంది. మెథడ్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ వేరియబుల్ అని దానిపైన ఒకే ఒక వీడియో చేస్తున్నాను నేను. ఒకే వీడియో ఒక 25 మినిట్స్ ఏమి ఉంటుంది. ఆ వీడియో ఒక్కడ చూసుకుంటే యూనిట్ 3లో ఆ క్వశ్చన్ రాయొచ్చు. లేదా 1 డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్, హీట్ ఈక్వేషన్ వస్తుంది, అది కష్టం. ఇది ఒక్కటి కావాలంటే ఆ 20 మినిట్స్ వీడియో చూసుకొని వెళ్ళొచ్చు, వస్తే రావచ్చు ఎగ్జామ్కి. ఇది యూనిట్ 3, యూనిట్ 2 మీ ఇష్టం, ఆప్షనల్. కంపల్సరీ యూనిట్స్ ఏం చెప్పినాను, యూనిట్ 4, యూనిట్ 5, R20 వాళ్ళకే, యూనిట్ 1. ఓకేనా? ఈ 3 యూనిట్లు ఫస్ట్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ మేము ఏమన్నా ప్రిపేర్ అవ్వగలుగుతామంటే ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 1, యూనిట్ 4, యూనిట్ 5, అది నేను ఇలా మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు, ఈజీగా DVC రాసి క్లియర్ చేయొచ్చు. అది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అయినా, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అయినా, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకేనా? కష్టపడి వీడియోలు చేస్తున్నాం, టైం లేకపోయినా కూడా టైం తీసుకొని మరీ వీడియోలు చేస్తున్నాం. వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తున్నాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.